వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్లో రేపు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రైతు సభకు సర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చి రైతు డిక్లరేషన్లో ప్రకటించిన హామీలను నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్వహించే రైతు మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు, నువ్వు చేస్తలేవై. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు మంది ఇచ్చేది. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ మా పాత్ర నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చేసి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎటుపోయింది అని అడగడానికే మా ఉద్దేశం. రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన లోపల రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు. కేసీఆర్ గారి పరిపాలన రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు.